తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అలర్టుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, రాబోయేటువంటి 3 రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే తెలంగాణలోని అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా రేపు ఎల్లుండి 2 రోజులకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ కూడా తెలంగాణలోని 5 జిల్లాలకు ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూసే ఈ 2 రోజుల్లో ఉండేటువంటి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఎల్లుండి బుధవారానికి సంబంధించి జయశంకర్, భూపాల్పల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ జిల్లాల్లో దాదాపు 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి ఎల్లో అలర్ట్ కారణంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. ప్రధానంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో, ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాల పరిధిలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అయితే మనం చూస్తే గడిచినటువంటి కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాష్ట్రంలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు. దాని కారణంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఇక మరొక వైపు నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే గత ఏడాదితో పోల్చినప్పుడు ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా గడిచినటువంటి 4-5 ఏళ్లుగా సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. 2022 లేదా 23లో కొంత వర్షపాతం తగ్గినప్పటికీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ నైరుతి రుతుపవనాల కారణంగా విరివిగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.